కడవరి దినాలలో మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు ఏముంచుతారట? మోసపరుచు బోధలు, దురాత్మల బోధల యందును లక్ష్యం ఉంచుతారంటే సత్యమందు లక్ష్యం ఉంచరు. నేను ఈ మాట అంటున్నందుకు ఏమనుకోకండి, ఎందుకంటే మీ సైడ్ ఎక్కువ ఉన్నాయి ఇలాంటివి, ఏమనుకోకండి. ఈ మధ్యకాలంలో వాక్యం లేదు. ఏం చెప్తున్నా తెలుసా? ఇలా కళ్ళు మూసుకుంటున్నారు, ఓ ప్రవచనం చెప్తారన్నమాట. మోసం ఏం చెప్తారు తెలుసా? కుమారుడా, ఇవాళ నువ్వు ఎర్రసొక్క వేసుకుని వచ్చావు కదా అన్నారు. ఈ ఎర్రసొక్క అందరూ అంటారు వేసుకుని వచ్చాం అన్నారు. ఈరోజు నీది ఎల్లో సున్నీ కాదు అనగానే ఎల్లో సున్నీ వేసుకొచ్చాం, రా అమ్మా భయపడు, రా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు పైకి రా అనగానే ఇలా పైకి చెప్తాడు, నువ్వు ఈ లోకపు మాయ ప్రేమలో పడ్డావు కదా అనగానే అంది. అదంతా వీడియో రికార్డ్ చేశారు, తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టారు. వాళ్ళ అమ్మ నాన్న చూశారు, చుట్టాలందరూ చూశారు. పెళ్ళి కాని పిల్ల పరువు ఏమవుతుంది చెప్పండి? పిల్ల వద్దా మళ్ళీ? ఆవిడ మళ్ళీ బాధపడుతూ కామెంట్లు పెట్టింది, అయ్యా నేను తెలియక ఏదో టెంప్టేషన్లో నేను కొట్టాను, మరి నన్ను తీసుకెళ్ళి రికార్డ్ చేసి మీరు పెట్టారు, ఎర్రసుని అనగా నేను అనుకున్నాను. మీరు అలాంటి చేయకండి దయచేసి, నా లైఫ్ పోయేలా ఉంది, ఆ వీడియో తీసేయండి, మీరు తీయకపోతే మీ మీద కంప్లైంట్ ఇస్తాను. నేను అడుగుతున్నాను, ఈరోజు ఎర్రసున్ని వేసుకున్నావు, ఎర్ర సొక్క వేసుకున్నావు, ఏంటి అసలు బైబిల్లో ఉందండి? అసలు ఈ టర్మినాలజీ బైబిల్లో ఉందా? యేసుప్రభు ఎక్కడైనా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఇదిగో పలానా దిక్కున ఎర్ర సొక్క వేసుకుని తిరుగుతున్నాడు ఆడిని ఎలా రమ్మండి అన్నాడా? జనాలన్నీ ఎలాంటి నమ్ముతున్నా తెలుసా? ఈ వాటర్ బాటిల్లో, ఇది వాటర్ బాటిల్ నేను తెచ్చి, ఇది మామూలు వాటర్ కాదు, ఇది జీవజలాలంటే మీరు 5 ఏలిచుకొని వేసుకుంటారు. అరే ఇది మామూలు వాటర్ రా సత్యం అని నేను చెప్తే నాలాంటి వాడిని ఏమంటారు తెలిసిన? బైబిల్ విరోధం. అరే బైబిల్ అలా చెప్పట్లేదు, మీరు ఎలాంటివి ఏంటంటే ఈ పచ్చిని అడుగుతున్నాను, మురికి నీళ్ళు అమ్మేస్తే కొనేస్తారు, కచ్చిపులు అమ్మేస్తే కొనేస్తారు, ఇక్కడ చిన్న చిన్న నూనె డబ్బాలు తెచ్చి అమ్మేస్తే కొనేస్తారు. ఇలాంటివి జనాలు నమ్ముతున్నారు. ఏంటంటే వీళ్ళకి బైబిల్ తెలియదు కనుక నమ్ముతారు, వీళ్ళకి సత్యం అర్థమవుతుంది కనుక నమ్ముతారు. తిమోతి, మరొక విషయం చెప్తున్నాను, అంత్య దినాల్లో దుర్బోధలు ఎక్కువైతే, దొంగ బోధలు ఎక్కువైతే ప్రజలు మోసపోతారు, విశ్వాసంలో భ్రష్టులు అవుతారు. ఏది సత్యమో ఏది అసత్యమో వీళ్ళకి ఏం అర్థమవుతుంది. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గాలికి పొట్టెగిరినట్టు ఎగురుతారు. అరే ఇది బైబిల్లో ఇలా లేదు, బయట ఇలా జరుగుతుంది, ఇలా మనం చేయకూడదు, ఇవేమీ వాళ్ళకి పనిచేయదు. లాజిక్ ఉపయోగించరు. ఒక చొక్కా కొనే దగ్గర లాజిక్ ఉపయోగిస్తే ఇది ఎన్ని రోజులు మనుతుందా అని, ఒక చీర కొనే దగ్గర 70 చీరలు తిరిగేస్తారు. అన్నిటి దగ్గర మీకు నాలెడ్జ్ లాజిక్ ఉపయోగిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఈ ప్రసంగం ఎంతవరకు వాక్యానికి దగ్గరగా ఉందని ఎందుకు పరిశీలించలేకపోతుందో? దేవుడు అనే ఒక గుడ్డితనం గుర్తుపెట్టు. దేవుడు పాముల వలె వివేకంగా ఉండమన్నాడు, అమాయకంగా ఉండమని చెప్పలేదండి. వివేకముగా ఉండండి. అంచె దినాల్లో దుర్బోధలు వస్తాయి, అబద్ధాలను నమ్ముతారు, వాటి అందే లక్ష్యం ఉంచుతారు. సత్యం చెప్తుంటే వినరు, జనాలకి వాక్యం ఎక్కదు. ఒక పేరా తీసుకుని, ఒక అధ్యాయం తీసుకుని, లేదా ఇది ఒక పత్రిక తీసుకుని ఈ పత్రికను అలా వివరిస్తుంటే జనాలకి బుర్రకెక్కదు. జోకులు కావాలి, కామెడీ కావాలి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కావాలి, వాళ్ళ మీద వీళ్ళ మీద ఫన్ రేట్ చేయాలి. అలాగైతేనే వింటారు జనాలు. సత్యం వినరు. తిమోతి నీకు చెబుతున్నాను, అంత్య దినాల్లో వస్తారు, ఇంకా దుర్బోధ ఏం చేస్తారు తెలుసా? వివాహాన్ని పాడు చేస్తారు. నిషేధించడం అంటే అంత సీరియస్గా తీసుకోరు, దానికి పెద్ద పెట్టారు. అసలు వివాహ వ్యవస్థ అంటేనే చాలా గొప్పది. ఈ సృష్టి ప్రారంభమైందే వివాహంతో. రేపొద్దున ఈ సృష్టి ముగిసిపోతుందంటే గొర్రెపిల్ల వివాహం. ఏదైనా వనంలో ఆదామవ్వల వివాహంతో సృష్టి ప్రారంభమైంది, ఈ ప్రపంచం ప్రారంభమైంది. రేపొద్దున గొర్రెపిల్లకి వివాహం అంటే సంఘానికి, క్రీస్తుకి మళ్ళీ వివాహం జరిగితే ఈ సృష్టి ముగిసిపోబోతుంది. ఎంత గొప్ప వివాహాన్ని నిర్లక్ష్యం చేసి పాడేస్తారు. లవ్ మ్యారేజ్లు జరిగిపోతే చర్చిలో ఎంత సిగ్గులేకుండా జరుగుతాయండి. రకరకాల ఎంకరేజ్మెంట్లు జరుగుతాయి. ఇంకా దరిద్రం ఏంటి చెప్పిన, మొగోడికి ఒక ఫాదర్ దగ్గర ఉండి పెళ్లి చేయడానికి ఇంకేమన్నా చెప్పండి. మొగోడికి ఆ వీడియో రికార్డ్ చేసి ఈ విశాల హృదయంతో ఈ విశాల హృదయంతోనంట వీళ్ళు మనం అర్థం చేసుకోవాలంట. బైబిల్ గుద్దెద్దు ఎలాంటి వాళ్ళని అందరినీ. మొగోడు ఏంటండి? దీని విశాల హృదయంతో వాళ్ళ మనోభావాలకట మనం భంగము కలిగించకుండా వాళ్ళని మనం అర్థం చేసుకోవాలండి. మనోభావాల దరిద్రం భావాల
ఇంజనీరింగ్ ఫైల్ నుంచి చదువుతున్న ఇద్దరు కుర్రోళ్ళకి ఒక ఫాదర్ దగ్గరుండి పెళ్లి చేశాడంటే ఏమనాలండి? జాగ్రత్త తిమోతి, ఇలాగే జరిగితే ఈ వాతావరణం అంతా ఒకప్పుడు ఎక్కడుండదు తెలుసా? ఆ గుడి దగ్గర ఉండేది. వావి వరసలు, పెద్ద చిన్న, స్త్రీ పురుషుడు పురుషుడు పురుషుడు, స్త్రీ స్త్రీ